సత్యవడ్లం అన్నటి కుకింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గుత్తి వంకాయ ఉల్లికారం తయారీ విధానం చూద్దాం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. కావాల్సిన పదార్థాలు 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 మీడియం సైజు టమాటా, 4-5 పచ్చిమిర్చి కడిగి శుభ్రంగా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసి పక్కన పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలో ఒక గరిటె నూనె వేసి నూనె కాగిన తర్వాత అందులోనే మనం చీల్చిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. మరీ ఎక్కువగా అయితే వేయించక్కర్లేదు. అలాగని ఫ్లేమ్ బాగా హైలో పెట్టద్దు, మీడియంలోనే పెట్టుకోండి. ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలను కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఉప్పు జత చేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపేసుకొని టమాటా ముక్కలు కూడా మనకి ఈ విధంగా మగ్గిపోయి 4-5 పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసి పచ్చివాసన పోయేంత వరకు పక్కన పెట్టేసి చల్లనివ్వాలి. మసాలా కోసం ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 3 ఎండుమిర్చి ఆప్షనల్ మాత్రమే. అలాగే కొద్దిగా అల్లం, 2 చిన్న సైజు వెల్లుల్లి రేఖలు వేసి కొద్దిగా నీరు చేర్చుకుంటూ ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలి. చల్లార్చిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ఉంది కదా, వాటిని కూడా ఇందులోనే వేసేసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు, 1.5 స్పూన్ల కారం వేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. కడుగు నీళ్ళలో బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని కరిగించుకోవాలి. ఈ విధంగా వంకాయలన్నీ శుభ్రంగా కడిగేసుకున్నాక పైన కొంచెం కట్ చేస్తే సరిపోతుంది, మొత్తం అవసరం లేదు. స్క్రీన్ మీద చూపించిన విధంగా అయితే వంకాయల్ని కట్ చేసుకోవాలన్నమాట. మరీ లోతుగా కట్ చేసుకుంటే విడిపోతాయి. అలా కాకుండా ఇలాగ కొంచెం జాయింట్ ఉండేలా కట్ చేసుకొని పుచ్చులు కానీ ఏమైనా ఉన్నాయో లేకుండా చూసుకొని నీటిలో వేసేసుకోవాలి. మిగిలిన వంకాయలన్నీ అందులో వేసేసుకోవాలి. ఇలాగా బియ్యం కడిగిన నీళ్ళలో వేసుకుంటే ఏమవుతుందంటే వంకాయ అనేది నల్లబడదనమాట. ఇలా కడిగేసుకున్న తర్వాత మన ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది కదా, అది వంకాయల్లో ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. అన్ని వంకాయల్లో స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 గరిటెలు నూనె వేసి నూనె కాగిన తర్వాత ఒక్కొక్క వంకాయని ఈ విధంగా అయితే చేర్చుకుంటూ వెళ్ళాలన్నమాట. మరీ జాగ్రత్తగా వేసుకోవాలి, లేకపోతే వంకాయలో ఉన్న నీరు ఏమవుతుందంటే దాంట్లో పడి నూనె చిట్లి మన మీద పడవచ్చు. జాగ్రత్తగా వేసుకున్న తర్వాత మిగిలిన ఉల్లికారం కూడా దాని మీద వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా ఉంచాలి. తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో ఇలాగా క్లాత్ తోటి కలపాలన్నమాట. గిన్నె పట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే అడుగు అనేది అంటదు. మగ్గించుకోవాలి. తర్వాత ఒకవైపు మగ్గిన తర్వాత వంకాయల్ని ఇంకొక వైపుకి తిప్పుకోవాలన్నమాట. మెల్లగా మొత్తం ఒకేసారి తిప్పుకుంటే మగ్గిన వంకాయ ముక్కలు ఊడిపోతాయి. ఊడకుండా ఇలాగ అన్నిటిని ఒకవైపుకి తిప్పుకుంటూ ఉండాలి. ఇంకోవైపు కూడా మగ్గిపోయిన తర్వాత ఉప్పు సరిపోతే ఇప్పుడే, కారం అయినా సరే ఇప్పుడే చూసి వేసుకోవచ్చు. అలాగే 1 గ్లాసు నీళ్ళు వేసి ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి కూరని దగ్గరికి రానిచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే మనకి నూనె ఏర్పడితే మనకి కూర అయితే అయిపోయినట్లే. కొత్తిమీర జల్లేసి సర్వ్ చేసుకోవడమే.